జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఎలా ర్యాలీ అయ్యారో మొన్నటి ఎన్నికల్లో అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడంలో ఉద్యోగులు కూడా చాలా కీలకమైన చురుకైన పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఇది సాధ్యమవుతుంది, ఇది సాధ్యం కాదు అని ప్రాక్టికల్గా చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్యోగులందరినీ రెచ్చగొట్టారు. జగన్మోహన్ రెడ్డికి చేత కావడం లేదు, అదే మేము వస్తే అన్నీ చేసేస్తాం, సిపిఎస్ను కూడా రద్దు చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఒక గ్యారంటీ పింఛన్ స్కీమ్ని తెస్తే అది కాదు, సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పింఛన్ స్కీమ్ తెస్తామని కూడా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసేలేరు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి తమ ఆవేదన అంతా వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఉద్యోగులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో కూడా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు మాత్రం ఆ అంశాలన్నీ హైలైట్ చేయకుండా కేవలం 1వ తేదీ జీతాలు ఇస్తున్నారు, సంతోషం అని ఉద్యోగ సంఘం నాయకులు అంటున్నారని అసలు విషయాన్ని పక్కన పడేసి ఈ విషయాన్ని రాసుకుంటూ వస్తున్నారు. ఇదంతా ఎలా ఉంటుందంటే 1వ తేదీ జీతాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మీ అందరికీ, అది చాలా మీకు, దానికి సంతోషించండి అన్నట్టుగా మీడియా వైఖరి కూడా ఉంటుంది. నిన్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అన్నదానికి ఆయన చెప్తున్నారు. పదే పదే మేము అడిగినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మల్ని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని. ఉద్యోగ సంఘాల నాయకులకి అపాయింట్మెంట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు. ఇది స్వయంగా బొప్పరాజే చెప్తున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారమే 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించింది ఆ మొత్తంలో కేవలం 10% మాత్రమే అని చెప్తున్నారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకి ప్రభుత్వం ఇవ్వాల్సింది. ఒక్క రూపాయి కూడా మేము వడ్డీ అడగడం లేదు, అయినా సరే ప్రభుత్వం ముందుకు రావడం లేదు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కోర్టుకు వెళ్తుంటే వడ్డీతో సహా డిఏలు చెల్లించే పరిస్థితి కూడా ఉంది. మేము ప్రభుత్వం మీద గౌరవంతో కోర్టులకు కూడా వెళ్ళడం లేదు, కానీ కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఈరోజు సిఎఫ్ఎంఎస్ డేటా ప్రకారమే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలే 6-7 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిలో ఏవేవి ఎంత ఉన్నాయని చూస్తే గ్రాట్యుటీ 1300 కోట్ల రూపాయలు, అంటే ఇది రిటైర్ అయిన వెంటనే ఆ రోజు ఇచ్చి పంపిస్తూ ఉంటారు గౌరవంగా, కానీ అది ఏకంగా 1300 కోట్ల రూపాయలు ఉంది. అండ్ లీవ్స్ అంటే మామూలుగా సెలవులు ఉన్నప్పటికీ కూడా ఆ సెలవులు కూడా వాడుకోకుండా పనిచేసినందుకు డబ్బులు పే చేస్తూ ఉంటారు. కానీ వాటికి సంబంధించి ఏకంగా 2200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? రిటైర్డ్ ఉద్యోగులకి ఇవ్వాల్సినవి. ఇవన్నీ ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు కాదు, రిటైర్ అయిపోయిన వాళ్ళకే ఇంకా ఇవ్వలేదు. ఇవన్నీ వైద్య ఖర్చుల కోసం 20 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. జీపీఎఫ్ అంటే ఉద్యోగులు దాచుకున్న సొమ్ము 300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, రిటైర్డ్ ఉద్యోగులకి ఇవ్వాల్సింది. డిఏ అరియర్స్ అన్నీ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 1500 కోట్ల రూపాయలు పెండింగ్. ఇలా మొత్తం దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు కేవలం రిటైర్ అయిన పెన్షనర్లకు సంబంధించిన బకాయిలే 6-7 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నది కనీసం రిటైర్ అయినప్పుడు, ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు గౌరవంగా పంపించడంలో భాగంగా గ్రాట్యుటీ ఇస్తారు. అది కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉండడం చాలా బాధాకరం అని కూడా బొప్పరాజు చెప్తున్నారు. అంటే రిటైర్ అయిన రోజు ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఇవ్వడం లేదు. ఆ సొమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఒకేసారి వస్తుంది కాబట్టి డబ్బంతా ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కూడా అవకాశం లేకుండా పోయింది అని చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు అన్నదానికి ఒక ఉదాహరణ కూడా నిన్న బొప్పరాజు చెప్పారు. ఒక ఉద్యోగి, రిటైర్ అయిన ఉద్యోగి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, ఆ గ్రాట్యుటీ అన్నీ అందుకోకుండానే చనిపోయారు. దాంతో ఆయన భార్య ముందే చనిపోయారు. దాంతో ఆ డబ్బులు, ఆ బకాయిలు ఎవరికి చెల్లించాలో కూడా తెలియని దుస్థితి. దాంతో అతడి ముగ్గురు అక్క చెల్లెళ్ళు వచ్చారంట. మేము అతను చనిపోవడానికి ముందు ఆపరేషన్ జరిగితే హాస్పిటల్ బిల్లులన్నీ మేమే భరించాము మా సోదరుడికి సంబంధించి, కాబట్టి ప్రభుత్వం నుంచి అతడికి రావాల్సిన బకాయిల సొమ్ము అంతా మాకే ఇప్పించండి అని మా దగ్గరకు వచ్చారని కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్తున్నారు. అంటే ఉద్యోగులు తమ సర్వీసులో దాచుకున్న సొమ్ము, వాళ్లకు రావాల్సిన సొమ్ము అదంతా కూడా వాళ్ళు బతికుండగానే అందుకోలేకనే ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్నది కూడా తేల్చుకోలేని పరిస్థితిలో సిస్టమ్ వెళ్ళిపోతుంది అని కూడా బొప్పరాజు చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య స్కీమ్, ఇది అనారోగ్య స్కీమ్గా మార్చేశారని కూడా ఆయన విమర్శించారు. జాతీయ గుర్తింపు ఉన్న ఏ హాస్పిటల్లో కూడా ఈ కార్డుల మీద వైద్యం అందించడం లేదు. విశాఖ, విజయవాడ, కర్నూలు లాంటి పట్టణాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్లోనికి ఉద్యోగులకు వైద్యం చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు ఈ కార్డుల ద్వారా అని కూడా బొప్పరాజు చెప్తున్నారు. దాంతో ఒకవైపు నెల ఈ స్కీమ్కు సంబంధించి మేము చందా కడుతూనే, మరోవైపు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డైరెక్ట్ మా జోబుల్లో నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే 2 విధాలుగా మేము నష్టపోతున్నాం. ఒకవైపు ఏమో ప్రీమియం కడుతూ కూడా అసలైన ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం వైద్యం చేయించుకోలేకపోతున్నామని చెప్పారు. ఇంకో ఎగ్జాంపుల్ ఆయన స్వయంగా చెప్పారు. జిల్లా అధ్యక్షుడు త్రినాథ్
అంటే విశాఖలో మాట్లాడారు నిన్న ఈ బొప్పరాజు. జిల్లా అధ్యక్షుడు త్రినాథ్కు వెన్నుముక ఆపరేషన్ జరిగితే 5 లక్షల రూపాయలు ఖర్చు అయితే ప్రభుత్వం నుంచి వచ్చింది 90,200 రూపాయలు. ఇంతకంటే మరొక దుర్మార్గం ఉంటుందా అని కూడా బొప్పరాజు ప్రశ్నించారు. ఈయన ఫోటో తీసుకోండి, జిల్లా అధ్యక్షుడు త్రినాథ్ ఫోటో తీసుకోండి, పేపర్లో కూడా వేయండి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా బొప్పరాజు చెప్తూ ఉన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ పైన వెంటనే తక్షణమే స్పందించండి అని మేము కోరుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా సీరియస్గా ఆలోచించడం లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. ఈ హెల్త్ కార్డులకు సంబంధించిన ఇష్యూను వెంటనే డిజాల్వ్ చేయకపోతే, పరిష్కరించకపోతే ఉద్యోగులు పింఛనర్లలో నెలకొన్న ఆందోళనను మేము కూడా తగ్గించలేం, ఉద్యోగ సంఘాల నాయకులుగా మేము కూడా తగ్గించలేమని బొప్పరాజు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. మా డబ్బునంతా వృధాగా ఇటు ప్రభుత్వం అటు హాస్పిటళ్ళు తీసుకొని మమ్మల్ని కొల్లగొడుతున్నాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పింఛన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు పైన కూడా బొప్పరాజు ఆవేదన చెందారు. ₹1 ఖర్చు లేదు పీఆర్సీని వేయడానికి, కానీ ఆ పని కూడా చేయడం లేదని ఆయన ఆవేదన. నిజానికి పీఆర్సీ కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్తో నాయకత్వంలో అతన్ని చైర్మన్గా 2023లోనే గత ప్రభుత్వమే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోనికి రాగానే చైర్మన్ మన్మోహన్ సింగ్ చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ తర్వాత కొత్తగా చైర్మన్ ఎవరిని నియమించలేదు. అసలు 12వ పీఆర్సీ గురించి ఊసే లేదు. ఈ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. చివరకు కనీసం ₹1 ఖర్చు లేని పీఆర్సీ కమిషన్ని కూడా ఏర్పాటు చేయించలేకపోవడాన్ని ఉద్యోగులంతా అది మా వైఫల్యంగా, అంటే ఉద్యోగ సంఘాల నాయకుల వైఫల్యంగా, చేతగాని తనంగా చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలి అని కూడా బొప్పరాజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సమస్యలపైన మేము మాట్లాడేందుకు పలుమార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా సరే మమ్మల్ని కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మరి కలిస్తే ఇంకా ఏమేమి అడుగుతారో అని భయపడుతున్నారేమో. మేమైతే గొంతెమ్మ కోరికలు అయితే అడగడం లేదు. మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. పింఛనర్లకు వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. డబ్బులు తీసుకోకుండానే వాళ్ళు చనిపోయే పరిస్థితి రాకూడదన్నది మా ఉద్దేశం. అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు. మంచి వాతావరణంలోనే అన్ని సాధించుకోవాలి అన్నది మా ఉద్దేశం. ఒకవేళ ప్రభుత్వం ముందుకు రాకపోతే, ప్రభుత్వ పెద్దలు స్పందించకపోతే మా పెద్దలు చూపిన బాటలోనే ఉద్యమానికి సిద్ధమవుతామని కూడా బొప్పరాజు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పర్యటనలు చేస్తూ ఉన్నాం. ఉద్యోగుల అభిప్రాయాన్ని ఒకవైపు తీసుకుంటూనే వాళ్ళని ఉద్యమానికి సన్నద్ధం కూడా చేస్తున్నామని బొప్పరాజు చెప్పారు. అయితే ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా కనీసం ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులకి కలిసేందుకు కూడా అపాయింట్మెంట్, మిగిలిన విషయాలు అటు పెడితే కనీసం కలిసేందుకు ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. అంటే ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం ఎంటర్టైన్ చేసినా వీళ్ళు ఇంకా ఏమేమి అడుగుతారో అన్న అభద్రతా భావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందా, లేకుంటే ఉద్యోగులకి నెల జీతాలు ఇస్తున్నాం ఇదే చాలు, ఇంకా అంతకుమించి చేయాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగుల్లో అయితే మార్పు అయితే చాలా శరవేగంగా మార్పు అయితే వస్తోంది. ఈ మార్పుకు చిహ్నంగానే కొద్ది రోజుల క్రితమే గతంలో ఈ ఉద్యోగ సంఘాల్లో చాలా కీలక పాత్ర పోషించిన వాళ్ళు, జేఏసీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా సుమారు 5-6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదంతా పరోక్షంగా ఉద్యోగుల్లో ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతాలుగా కూడా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బొప్పరాజు లాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగా పదే ఈ మధ్య మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నిలదీసే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటివరకు సిపిఎస్ రద్దు అన్నారు, దాని మీద ఊసే లేదు. ఇక చాలా చెప్పారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని, అంతకుముందు ఎన్నికల సమయంలో కూడా. కానీ వాటన్నింటినీ సాల్వ్ చేసే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం లేదు. సో ఇప్పుడు మేము ఉద్యమానికి కూడా సిద్ధమని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుంది, ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది అన్నది చూడాలి.